హరిశ్రీ గణపతియే నమ. అవిఘ్నమస్తు. శ్రీ గురుభ్యో నమ. వేద పండితులకు, బ్రాహ్మణోత్తములకు, బుధజనులకు, హైందవ ధర్మం పాటించే వారందరికీ శిరస్సు వంచి నమస్కారం. అన్నదానం గురించి విపులంగా చెప్తున్నాను అనమాట. దానాలు అనేటటువంటి దానిలో అన్నదానం, విద్యాదానం, గోదానం, భూదానం, ఇట్లా దానాలు అనేటటువంటి చాలా రకాలు ఉంటాయి. అన్నదానం కాకుండా మిగిలిన దానాలు ఎన్నైనా సరే ఎంత ఇచ్చినా ఇంకా కావాలి ఇంకా కావాలి అని అంటూ ఉంటారు. ఒక 4 చీరలు ఇచ్చారు ఇంకా కావాలంటారు వస్త్రదానంలో. అట్లాగే మనకి ఎంత ఇచ్చినా తీసుకోకుండా ఉండేటటువంటిది అన్నదానం అనేటటువంటిది. ఏంటంటే కడుపు మానవుడికి ఒక లిమిటెడ్. అందువలన నాకు కడుపు నిండిందండి ఇంకా చాలు, దానం తీసుకునేటప్పుడు ఇంకా చాలు అనేటటువంటిది ఒక ఆనందానం మాత్రమే అనమాట. కనుక కడుపు నిండిపోయింది, అది ఇంకా కావాలనుకుంటే పొట్లం కట్టి అంటాడు తప్పితే నేను తినలేనండి అని చెప్తాడు అనమాట. కనుక తృప్తినిచ్చేటటువంటిది, అతనికి సంతృప్తినిచ్చేది, ఆ యొక్క ఆకలి తీర్చేటటువంటిది కొంచెం మనకి అన్నదానం అనేటటువంటిది కొద్దిగా దానాలన్నింటిలో కూడా ప్రశస్తమైంది. బట్ అన్నదానం కంటే గొప్పది అది విద్యాదానం. ఎందుకంటే అతను విద్య నేర్చుకున్న తర్వాత మళ్ళీ అది ఎన్నైతే దానాలు ఉన్నాయో అన్ని దానాలు చేసేటువంటి కెపాసిటీ వస్తుంది. అతను కూడా మళ్ళీ విద్యాదానం చేయగలడు. అతను అది ఆ యొక్క విద్య వలన అతను ఆర్థిక పుష్టి కూడా పొంది అన్ని రకాల దానాలు చేయగలడు అనమాట. అందువల్ల అది చాలా గొప్పది. అన్నదానం అనేటటువంటిది ఏంటంటే విద్యాదానం ఉంది, ఎంత నేర్చుకున్నా ఇంకా నేర్చుకుంటానే ఉంటాడు. అన్నదానం ఉంది, ఎవరైనా సరే నాకు చాలు, నాకు కడుపు నిండింది అనేటటువంటి ఒక శబ్దం, ఒక పదం వచ్చేటటువంటిది ఈ అన్నదానం. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనమాట. మనలో చాలామందికి అన్నం అంటే తెలియదు. బియ్యాన్ని ఉడికించి చేసిన పదార్థాన్నే అన్నం అంటారని అనుకుంటూ ఉంటారు. కానీ నిజానికి ప్రతి మనిషికి పంచకోశములని 5 కోశాలు ఉంటాయి. అవి అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇట్లా అన్నమయ కోశం స్థూల శరీరానికి సంబంధించింది అనమాట. అన్నమయ కోశంలో ప్రవేశించే అన్నం ప్రాణశక్తిగా మారుతుంది. కనుక అన్నమయ కోశంలోనికి వెళ్ళే ఆహారమే అన్నం అనే అర్థం. మనము ఏది తిన్నా అది అన్నమే అవుతుంది. కేవలం బియ్యం ఉడికించింది మాత్రమే కాదు. అన్నదానం అంటే ఏమిటి? అన్నమే అన్నకోశంలో ప్రవేశించి ప్రాణంగా మారుతున్నందువల్ల అన్నదానం అంటే ప్రాణాన్ని దానం చేయడం. అంతేకాదు ఒక ప్రాణం నిలబడడానికి కావలసినవన్నీ అన్నమే. కనుక అన్నదానం చేయడం శ్రేష్టమని శాస్త్రాలు చెప్తున్నాయి. ఏదైనా దానం చేసేటప్పుడు విచక్షణ అవసరం, కానీ అన్నదానానికి మాత్రం ఈ నియమం లేదు. అంటే పాత్ర ఎరిగి దానం చేయండి, ఏదన్నా చాలా అదే తీసుకునేటప్పుడు మిగిలిన దానాలు అయితే ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇవ్వండి ఇంకా ఇవ్వండి అని అంటారు అనమాట. కనుక ఈ అన్నదానం మటుకు శ్రేష్టం అని చెప్పి శాస్త్రాలు చెప్పారు. ఏమిటి విశేషం అంటే అన్నదానానికి మాత్రం నియమం లేదు. అన్నదానం చేయటం అంటే వాళ్ళ ప్రాణాన్ని నిలపడమే. కనుక అత్యంత శ్రేష్టమైనది అన్నదానం. ఈ అన్నదానం అనేటటువంటి దానిలో కూడా మానవుడికి ఏంటంటే సుఖం మనం ఇద్దామా, సంతోషం ఇద్దామా, ఆనందం ఇద్దామా అనేటువంటిది 3 రకాలు ఉంటాయి అన్నమాట. సుఖం అనేటువంటిది కనెక్టెడ్ టు శరీరం అన్నమాట. అందువల్ల అది కొద్దిగా సమస్యలకు గురి చేసేటటువంటిది. సుఖం కోరుకునేటటువంటి వాడు సమస్యలకు గురవుతుంటాడు అనమాట. భార్య దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి, కుటుంబ వ్యక్తుల నుంచి, అదే భార్య దగ్గర నుంచి సుఖం కోరుకోవచ్చు. ఈ సంతోషం అనేటటువంటిది మటుకు తెలిసినటువంటి వాళ్ళకి భోజనం పెట్టాం. సపోజ్ మన పెళ్ళికి పిలిచాం, వాళ్ళకి భోజనం పెట్టగానే వాళ్ళకి కడుపు నిండింది, బాగా హ్యాపీగా ఉంది, దాన్ని సంతోషం అంటాం. ఎందుకని తెలిసినటువంటి వాళ్ళతో మాత్రమే మనం కలిసి భోజనం చేసేటటువంటి దాన్ని సంతోషం అంటాం. ఆనందం అంటే ఏంటంటే ఎవరో తెలియదు, అభాగ్యులు, ఆకలి అవుతుంది, ఆహారం లేదు, ఎవరో తెలియనటువంటి వాళ్ళకి మీరు ఎప్పుడైతే ఆహారం ఇచ్చారో దాన్ని ఆనందం అంటాం. ఆనందం అది చాలా ఎక్కువగా మనకి ఒక హ్యాపీనెస్ అనేటువంటిది మనకు బాగా ఆనందం కలగజేస్తుంది. ఆనందం, సంతోషం అనేది కలగజేసేది నోన్ పీపుల్కి తెలిసినటువంటి చెప్పినట్టు పెట్టేటటువంటి అన్నదానం వలన సంతోషం అంటాం. అన్నోన్ పీపుల్కి పెట్టేటటువంటి అన్నదానాన్ని అది ఆనందం అంటాం. అది అత్యుత్సవం అనేది. శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీతలో
అన్నాన్ని గురించి ప్రస్తావించాడు. అన్నం భగవంతుని సొత్తు, మంద కాదు. పరమాత్మయే వర్షాలను కురిపించి ధాన్యం సృష్టిస్తున్నాడు. భోజనం లేనిదే మనం లేము. మన జీవనాధారం భోజనంపైన ఆధారపడి ఉంది. ఆ భోజనాన్ని మనకు అందించే దేవునికి సదా కృతజ్ఞమై ఉండాలి. మనం చూపే కృతజ్ఞతయే ఆ దేవునికి మూల్యం. అదే భక్తి. ఆ భక్తితో మనం తినే ఆహారాన్ని భగవంతుని కృతజ్ఞతాపూర్వకంగా నివేదించాలి, లేదా దానిలో కొంత భాగాన్ని ప్రాణికోటికి సమర్పించాలి. ఈ శరీరం పంచకోశముల్లో ఆవృతమై ఉన్నది. అది అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, మనోమయ కోశం, విజ్ఞానమయ కోశం, ఆనందమయ కోశం. ఇవి ఉల్లిపాయ వలె ఒకదాని లోపల ఒకటి విలీనమై ఉంటాయి. వీటిలో అన్నిటికంటే బయట ఉన్నది అన్నమయ కోశం, లోపల ఉన్నది ఆనందమయ కోశం. అందుకే అన్నమయ కోశం శరీరంగాను, ప్రాణమయ కోశం దీన్ని ఆత్మగాను చెప్పబడింది అన్నమాట. సద్గృహస్థులు అతిథులకు అన్నం సిద్ధంగా ఉందని చెప్తారు. అతిథులు ఏ సమయంలో వచ్చినా వారికి అన్నం పెడతారు. ఎవరు సిద్ధమైన అన్నాన్ని అత్యంత శ్రద్ధాభక్తితో అతిథులకు, అభాగ్యులకు సమర్పిస్తారో వారు జన్మాంతరంలో అత్యంత శ్రద్ధాభక్తులతో సమర్పించవలసిన అన్నాన్ని శ్రమ పడక్కర్లేకుండానే గౌరవంగా వాళ్ళు పొందగలుగుతారు. ఎవరు తక్కువ శ్రద్ధతో ఇక తప్పదని గ్రహించి ఈ సిద్ధమైన అన్నాన్ని అతిథులకు, అభ్యర్థులకు సమర్పిస్తారో వారికి జన్మాంతరంలో అదే విధంగా తక్కువ శ్రద్ధతో సమర్పించబడిన అన్నం సామాన్య శ్రమతో దొరుకుతుంది. అన్నం గురించి కొంతమంది పెద్ద మనుషులు మంచి మనసుతో కొన్ని విషయాలు చెప్పారన్నమాట. అది జంజాల్ గారు ఏం చెప్పారంటే, నేను వంటింట్లోకి వేరే పని మీద వెళ్ళినా కూడా ఆ వంట చేస్తున్న మా అమ్మగారు పెట్టేస్తా నాన్న ఒక 5 నిమిషాలు ఆగు అనేవాళ్ళు అనమాట. ఆయన నొచ్చుకుంటూ నేను అన్నం కోసం వచ్చాను అనుకుని రాలేదమ్మా అంటే అన్నం అంటే అమ్మ, అమ్మ అంటే అన్నం. అట్లాగే విశ్వనాథ సత్యనారాయణ గారు ఆయన ఏం చెప్పారంటే, మంచి భోజనం లేని ఫంక్షన్కి వెళ్ళాం, పెళ్ళికి, అది సంతాప సభకి వెళ్ళిన దాంతో సమానం. అంటే భోజనం అనేటటువంటిది కనుక తృప్తిగా అన్ని వంటలతో కలిసి ఉండేటటువంటి దాన్ని మనకి సంతోషం కలగజేయాలన్నమాట. అది విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు అన్నమాట. అట్లాగే రేలంగి వెంకట్రామ ఏం చెప్పారంటే, మనకి రాళ్ళు తిని అరిగించుకునేటటువంటి వయసులో ఉన్నప్పుడు ఏమన్నా తినటానికి మరమరాలు కూడా దొరకలేదు. వజ్రాలు వైడూర్యాలు పోగేసుకున్న వయసులో మరమరాలు కూడా అరగట్లేదు. అదే విధి. అది ఆయన డబ్బు సంపాదించిన తర్వాత ఆ షుగర్లని అవి వచ్చి మానవుడికి ఏం తినలేం, అవి కొద్దిగా తినాలని అనుకుంటారు. ముళ్ళపూడి వెంకటరమణ గారు ఏం చెప్పారంటే, 6 రోజులు పస్తులు ఉన్నటువంటి వాడు ఉన్నాడు, 3 రోజులు పస్తులు ఉన్నటువంటి వాడు ఉన్నాడు. ఎవరి ఆకలి ముందు తీర్చాలి అనంటే 3 రోజులు ఆకలితో ఉన్నటువంటి వాడినే తినవాలి అని చెప్పారు అనమాట. ఆత్రేయ గారు ఏం చెప్పారంటే, ఏటా 100 బస్తాల బియ్యం మాకు ఇంటికి వచ్చిన మా తండ్రి గారు అన్నీ మనకు కావునైనా అవి భేద సాధలకి చేటలతో పనిచేసేవారు. అన్నీ మనవి కావు అనటంలో ఉన్న యథార్థం తర్వాత పెద్ద అయిన తర్వాత ఆత్రేయ గారు తెలుసుకున్నారు అనమాట. అమ్మకి నేను అన్నం పెడుతున్నాను అనటం మూర్ఖత్వం. అమ్మ చేతి అన్నం తింటున్నానని చెప్పగలిగిన వాడు ధన్యుడు. ఆకలితో ఉన్న వాని మాటలకి ఆగ్రహించవద్దని చెప్పి గౌతమ బుద్ధుడు చెప్పారనమాట. ఆత్మీయులతో కలిసి తినే భోజనానికి రుచి ఎక్కువ. చారు కూడా అమృతంలాగా రుచిస్తుంది. మాత అమృతానందమై చెప్పిందన్నమాట. మీ పిల్లలు ఎంత దూరంలో ఎక్కడ ఉన్నా వేళపట్టున ఇంత అన్నం తినగలుగుతున్నారంటే అది వాళ్ళ గొప్ప కాదు, మీ గొప్ప కాదు, మీ పూర్వీకుల పుణ్యమే అని గుర్తుంచుకొని మనం బతకాలి. సమస్య ప్రతి జీవికి ఉంటుంది. సమస్య లేని జీవి ఉండదు. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. దాని మూలంగానే ప్రశాంతతకు దూరంగా బతకక్కర్లేదు. ఎన్ని సమస్యలున్నా ప్రశాంతంగా బతకటం నేర్పిస్తేనే జీవితాన్ని కాచి వడబోసిన వాళ్ళం అవుతాం. ప్రతికూల పరిస్థితుల్లో సైతం ఎదురెడ్డి పోరాడి గెలుపును సాధించడమే జీవిత పరమార్థం. మనిషికి ఆశ ఉండటం తప్పు కాదు, కానీ అత్యాశ ఉండకూడదు. కోరికలను అదుపులో పెట్టుకోవాలి, లేకుంటే అవి మన జీవితాన్ని నాశనం చేస్తాయి. అందరికీ అన్నీ ఉన్నాయని బాధపడకూడదు. మన పనుల్లో ఇతరులకు వీలైనంత వరకు సహాయం చేయటమే. మంచి పనులు చేయటం, మనం చేసిన పని ఇతరులకు సంతోషం, ఆనందం కలగజేయాలి. సుఖం కాదు, సంతోషం, ఆనందం కలగజేయాలి. మనం పాపకార్యాలు చేసి బంధంలో పడే కంటే పుణ్యకార్యాలు చేసి శాశ్వతంగా నిలిచిపోవటమే భావ్యం. అందుకే మనం ప్రతినిత్యం దైవాన్ని ప్రార్థించే ముందు ఇచ్చిన దాంతో సంతృప్తి చెందామని దైవం ముందు తల వంచాలి. ఎవరు అత్యంత నిరసనతో అన్నం లేదు పో
అంటూ పరిభాషిస్తారో వారికి జన్మాంతరం ముందు అదేవిధంగా అత్యంత నిరసనతో అతి కష్టం మీద అన్నం దొరుకుతుంది. కనుక ఈసడించుకోకూడదు ఎవరన్నా అన్నానికి వచ్చినప్పుడు. కనుక ఆశ్రయించిన వారికి అన్నం పెట్టాలి. ఎంతమంది వచ్చినా అన్నం సిద్ధపరచుకోవాలి. అన్నదాన మహిమ అనేటటువంటిది తెలియటం కోసం మనకి ఒక కథ చెప్పారు. పూర్వకాలంలో ఒక బ్రాహ్మణుడు కాశీయాత్రకు బయలుదేరాడు. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు అనేటటువంటివి సరిగా ఉండేవి కావు, రహదారులు. కొంతమంది గుర్రాల మీద కూడా వెళ్ళేవాళ్ళు వాహనాలు లేక. కాశీ చేరడానికి వారు నివసించే ప్రాంతాలను బట్టి కొన్ని నెలలు ప్రయాణించాల్సి వచ్చేది. యాత్రికులు మధ్యలో గ్రామాల్లో రాత్రులు బస చేస్తూ వెళ్ళేవాళ్ళు. ఈ బ్రాహ్మణుడు ఏదో ఆలస్యంగా బయలుదేరినటువంటి కారణం వలన చీకటి పడే సమయానికి తాను వెళ్ళవలసిన గ్రామానికి చేరుకోలేకపోయేవాడు. చిట్టడవిలో ఉన్నాడు. చీకటి పడిపోయింది. ఏం చేయాలో తోచలేదు. అయితే అదృష్టవశాత్తు ఒక కోయవాని ఇల్లు అతనికి కనపడింది. అక్కడ వెళ్ళి ఆశ్రయం కోరాడనమాట ఆ కోయవాడిని. శంభరుడు అనేటటువంటి ఆ కోయవాడు ఆశ్రయం ఇవ్వడానికి ఒప్పుకొని తన వద్ద ఉన్న వెదురు బియ్యం, తేనె తినడానికి ఇచ్చాడు. తన కుటీరం చిన్నదైనందువలన దానిలో పడుకోమని తాను బయట కాపలాగా ఉంటానన్నాడు. అర్ధరాత్రి ఒక పులి అతనిపై అతను చూసి దాడి చేసి చంపేసేసి ఆ దేహాన్ని తీసుకుపోయింది. ఇదంతా చూసిన బ్రాహ్మణుడు బిక్క చచ్చిపోయారు. కోయవాని మరణానికి చింతించి తన దారిని తాను వెళ్ళిపోయాడు. కాశీ చేరాడు. దేవదర్శనం చేసుకున్నాడు. ఈ బ్రాహ్మణికి ఎప్పటి నుంచో అన్నదానం అంత గొప్పదా అన్న అనుమానం ఉండేది. తన ఇష్టదైవం అనే విశ్వేశ్వరుని ఆ సందేహం తీరిస్తే బాగుండనని అనుకున్నాడు. ఆ రోజు రాత్రి విశ్వేశ్వరుడు అతని కల్లో కనిపించి, నువ్వు తిరుగు ప్రయాణంలో ఒక రాజ్యం మీదుగా వెళతావు. అక్కడ రాజుకు ఒక పుత్రుడు జన్మించి ఉంటాడు. ఆ శిశువుని ఏకాంతంగా ఆశీర్వదించు అని చెప్పాడు. ఎందుకో చెప్పలేదు. బ్రాహ్మణుడు అలాగే చేశాడు. రాజకుమారుడిని ఏకాంతంగా ఆశీర్వదించేందుకు వెళ్ళాడు. చంటి పిల్లవాడైన ఆ రాజకుమారుడు ఈ బ్రాహ్మణుని చూసి నవ్వి, ఓయి బ్రాహ్మణ, నన్ను గుర్తుపట్టావా? నేను కోయవాడిని, శంబరుడిని. నీకు ఒక్క రాత్రి అన్నదానం చేయడం వలన ఈ జన్మలో నాకు రాజయోగం సిద్ధించింది అన్నాడు. మరుక్షణం అతనికి మళ్ళీ ఆ పూర్వజన్మ జ్ఞానం నశించి మామూలు శిశువుగా మారిపోయి ఆడుకోవడం మొదలుపెట్టాడు. కనుక బ్రాహ్మణ సంశయం తీరింది. కనుక ఈ కథ అన్నదాన మహిమ అనేటటువంటిది ఎంత గొప్పదో మనకు చెప్తుంది అన్నమాట. అందువల్ల మనం భగవంతుడు ఈ శరీరం ఇచ్చినందుకు, మనకి శక్తి ఇచ్చినందుకు మనం కొద్దిగా అభివృద్ధి చెందేటప్పుడు అతి ముఖ్యంగా మనం చేయాల్సినటువంటిది ఈ అన్నదానమే. మంగళమ్మ శుభం భూయాత్.